అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. రాజేందర్ గారు నమస్తే. నమస్కారం. మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమనే వార్తలు వచ్చినాయి, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు ఆగింది? మీ పదవిని అడ్డుకుంటుంది ఎవరు? దాని పట్ల నేను చెప్పడానికి నా దగ్గర ఏం లేదు, కామెంట్ కూడా చేయను. నేను క్లియర్గా నేను పేరు కూడా చెప్తాను. రాజా సింగ్ మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, అగ్రెసివ్ నాయకుడు కావాలి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకుడు కావాలి, కొత్త నాయకులు వద్దు అని చెప్తున్నారు. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి సుముఖంగా లేను. నేను ఇష్టం లేని సబ్జెక్ట్ అది నాకు. మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అమిత్ షాని కలిశారు, తర్వాత చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులు కలిశారు. మీకేమైనా హామీ ఏమైనా ఇచ్చారా? నేను ఎప్పుడు ఢిల్లీ పోయినా అమిత్ షా గారిని కలుస్తా, సంతోష్జీ గారిని అప్పుడప్పుడు టైం అడిగి కలుస్తూ ఉంటా, నడ్డా గారిని కలుస్తూ ఉంటా. జనరల్ మాది జాతీయ పార్టీ కాబట్టి అనేక మంది కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా నాకు పాత పరిచయం, ఇళ్ళకి వచ్చిన తర్వాత పరిచయం కూడా ఉంది కాబట్టి అందరినీ కలుస్తూ ఉంటా. అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత అంశం ఏమి లేదు. పార్టీలో కొత్త వారికి పాత వారికి గ్యాప్ ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరేమో అది ఫీల్ అవుతున్నారా? నాకు ఈ గ్యాపులు, ఈ కుట్రలు, ఈ గ్రూపులు, ఒకరికొకరు విమర్శించుకోవడము, ఒకరికొకరు పుల్లలు పెట్టుకోవడం, ఈ కల్చర్ నుంచి వచ్చినట్టు కాదు నేను. నాకు ఇదంటేనే తెలియదు. నాకు పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కలిసిమెలిసి పని చేసుకునే విధానమే తెలుసు తప్ప ముఖం ముందు మాట్లాడి ముఖం వెనుక ఒక మాట్లాడే కల్చర్ లేనివాడిని. కాబట్టి ఆ అంశం నేను తెచ్చేదలుచుకోలేదు. కానీ మీ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారు, దానికన్నా మీరు ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారు. వాళ్ళని అడగండి, లేకపోతే మా అధిష్టానం అనేది దాని గురించి ఆలోచిస్తుంది, నేను కాదు ఆలోచించాల్సి. ఈ మధ్య పార్టీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీ వైపు తిరిగి మీ పేరు తీసుకొని ఈటెల రాజేందర్ మీరు కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే అన్నారు. అంటే వారికి ఎక్కడో అనుమానం వచ్చిందో, ఏమైనా చెప్పిండ్రో, వాళ్ళకు కూడా సమాచారం ఉంటుంది కదా, దాన్ని బట్టి మాట్లాడినట్టు. అంటే పార్టీలో కొత్త పాత అనే ఒక చర్చ నడుస్తుంది అనేది ఆయన దృష్టిలో ఉండి ఉంటుందని కదా తెలియదు. వారికి ఏం స్పోక్ వచ్చిందో, వారికి ఏం సమాచారం వచ్చిందో, వారు ఎందుకు మాట్లాడినో వారిని అడిగి చెప్తారు, నేను చెప్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.